హాయ్ హలో నమస్తే, నేను మీ స్కందాస్ మామ్. ఈరోజు మన ఛానల్లో కందిపొడి ఎలా చేయాలో చూపించబోతున్నాను. దీనికోసం నేను ఎలక్ట్రిక్ స్టవ్ వాడుతున్నాను. హీట్ 100లో సెట్ చేసుకొని ఒక మందపాటి ప్యాన్లో 1 కప్పు కందిపప్పు వేసి లో ఫ్లేమ్లో కలుపుతూ దోరగా వేయించుకోవాలి. ఎంత ఓపికతో వేయిస్తే అంత రుచిగా కుదురుతుంది ఈ రెసిపీ. చూసారు కదా, ఇలా ఈవెన్గా కలర్ మారాక ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 1/2 కప్ శనగపప్పు వేసి దూరగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా కలుపుతూ వేయించుకోవాలి. 1 కప్పు కందిపప్పుకి 1/2 కప్ శనగపప్పు వేసుకోవాలి. ఇలా పూర్తిగా కలర్ మారాక అదే ప్లేట్లోకి వేసి చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు 1/2 కప్ పెసరపప్పు వేసి వేయించి సగం వేగాక 1/4 కప్పు జీలకర్ర వేసి కలుపుతూ జీలకర్ర సగం వేగాక చక్కటి అరోమా వస్తుండగా 1 కప్ కన్నా కాస్త తక్కువగా ఎండుమిర్చి ముక్కలు వేసి వేయించుకోవాలి. ఇలా ఎండుమిర్చి వేసి లైట్గా కలర్ మారాక స్టవ్ ఆపేసి 1/2 టీ స్పూన్ ఇంగువ వేసి కలుపుకోవాలి. ఆ వేడికి ఇంగువలో ఏమైనా తేమ ఉంటే ఆరిపోతుంది. ఒకసారి కలుపుకొని ఇంతకటి ప్లేట్లో వేసి చల్లారనివ్వాలి. ఇలా పూర్తిగా చల్లారాక మిక్సీ జార్లో ముందుగా ఎండుమిర్చి వేసి గ్రైండ్ చేసుకొని మిగిలిన పప్పులన్నీ వేసి పల్సెస్ ఇస్తూ గ్రైండ్ చేసుకోవాలి. చివరిగా ఉప్పు వేసి ఒక పల్స్ ఇస్తే సరిపోతుంది. అంతే, ఎంతో రుచికరమైన ట్రెడిషనల్ కందిపొడి రెసిపీ రెడీ. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని సర్వ్ చేసుకుంటే టేస్ట్ నెక్స్ట్ లెవెల్. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.